అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు మొన్న సండే రోజున PASA ఎగ్జామ్ అయింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఎగ్జామ్ సందర్భంగా మన క్యాండిడేట్స్లో కొద్దిగా ధైర్యం నింపడానికి అనేది 3 days క్వశ్చన్ పేపర్స్ క్లాస్ అనేది ఒకటి తీసుకోవడం జరిగిందండి. ఆ క్వశ్చన్ పేపర్ క్లాస్లో మనం ఏదైతే 3 క్వశ్చన్ పేపర్స్ ముందుగా గ్రూప్లో పెట్టడం, తర్వాత డిస్కస్ చేయడంలో మనకు ఆ 3 క్వశ్చన్ పేపర్స్లోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అండి, నియర్లీ ఒక 60 to 80% దాకా తెలంగాణ PASA క్వశ్చన్ పేపర్స్లో వచ్చిందండి. ఇంక్లూడింగ్ సమ్ జీకే క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ ఆల్సో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినాయి. మామూలు క్వశ్చన్స్ కూడా వచ్చినాయండి. ఏపీ సర్కిల్కి సంబంధించిన దాంట్లో యావరేజ్గా వచ్చినాయి. ఢిల్లీ సర్కిల్లో కొద్దిగా హార్డ్ అయిపోయిందండి. ఢిల్లీ సర్కిల్లో ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ మీద ఎక్కువ కాన్సెప్ట్ తీసుకున్నారు, బాగా డీటెయిల్గా వెళ్ళారు. అయితే ఇందులో వచ్చినటువంటిది ఏంటంటే మన వాళ్ళకు అందరికీ వచ్చిన డౌట్, టోటల్గా అస్సలు ఈ రెగ్యులేషన్స్ అనే పార్ట్నే టచ్ చేయలేదు సార్ అని చెప్పి అంటే, ఈ రెగ్యులేషన్స్ పార్ట్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి. కాకపోతే ఏంటంటే రెగ్యులేషన్స్ పార్ట్లో మనకి ఇప్పుడు PA సిలబస్లో ఉన్నది ఓన్లీ PO గైడ్ పార్ట్ 1 నుంచి 10 క్వశ్చన్స్. వీటికే కనుక అక్కడ ఇవ్వడానికి ఆస్కారం లేకపోయి ఇవ్వకపోయింది. మన వాళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ MTS ఎగ్జామ్ ఏదైతే 31st August జరుగుతుందో వాటిలో ఇవ్వరేమో, కాకపోతే మేము రెగ్యులేషన్స్ వదిలేస్తే బాగుంటుందా సార్, మీరు అంత చెప్పారు రెగ్యులేషన్స్ చదవమని, అక్కడ 1 or 2 వచ్చి ఆగిపోయాయి కదా అనే కాన్సెప్ట్. వదిలేస్తాము అంటే దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్ అండి. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు రెగ్యులేషన్స్ పార్ట్లో క్వశ్చన్స్ మనకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే మనకు పోస్ట్ మ్యాన్ MTS ఎగ్జామ్కు పేపర్ 1 ఏదైతే కంబైన్డ్ ఉందో, MTS వాళ్ళు రాయాలి, పోస్ట్ మ్యాన్ వాళ్ళు రాయాలి అనేటటువంటి కాన్సెప్ట్లో 23 క్వశ్చన్స్ ఫ్రమ్ PO గైడ్ పార్ట్ 1 ఉన్నాయి. కాబట్టి దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ టు గివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ రెగ్యులేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ PO గైడ్ పార్ట్ 1 రెండు కూడా కంబైన్డ్గా ఉంటాయండి. అదొకటి. తర్వాత ఏదైతే ఇంకా మోర్ ఓవర్ పేపర్ 2లో కూడా పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు అగైన్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ PO గైడ్ పార్ట్ 1 అనేది ఉందండి. కాకపోతే టోటల్ 23 + 5 28 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా నమ్మకం అండి. ఇక మేము చదవం సార్ అనుకుంటే దట్ ఈస్ లెఫ్ట్ అండి. అంటే దర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసి చూస్తే దట్ ఈస్ ఓన్లీ 10 క్వశ్చన్స్. ఇన్ దట్ ఆల్సో దే హ్యావ్ టచ్డ్ 2 to 3 క్వశ్చన్స్ కాన్సెప్ట్లో. బట్ హియర్ 28 క్వశ్చన్స్ ఆల్ టుగెదర్ 2 పేపర్స్. కాబట్టి ఎవ్రీ ఛాన్స్ అండి. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈసారి కూడా మీకు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ జరిగే ముందే ఏదైతే మనకు 27న వినాయక చవితి ఉంది, 28, 29 ఈ 2 రోజుల్లోనే మనము 3 క్వశ్చన్ పేపర్స్ క్లాస్ డిస్కషన్ అనేది నేను చెప్తానండి. 3 క్వశ్చన్ పేపర్స్కు మనకు గ్రూప్ తయారు చేయడం, ఆ గ్రూప్లో ఎవరెవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళను యాడ్ చేయడం, వాళ్ళందరికీ 2 o'clock 2:30కు మనం క్వశ్చన్ పేపర్ పెట్టడము, 4:30కి క్వశ్చన్ పేపర్ యొక్క క్లియర్ డిస్కషన్ స్టార్ట్ చేయడం, ఇంక్లూడింగ్ మ్యాథ్స్ అండ్ జీకే. లైక్ దట్ మనము పోస్ట్ మ్యాన్ వాళ్ళకు 2 క్వశ్చన్ పేపర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2, లైక్ దట్ MTSకి సంబంధించి ఓన్లీ పేపర్ 1 డిస్కషన్. ఇట్లా 3 టైప్స్ క్వశ్చన్ పేపర్స్ 3 వెరైటీస్ తయారు చేసి క్వశ్చన్ పేపర్ క్లాస్ కండక్ట్ చేస్తానండి. ఎవరైనా విల్లింగ్ ఉన్నా నాకు ఈ 2-3 డేస్లో మీరు కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను దానికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓన్లీ టు బీ కాన్ఫిడెంట్ అండి. మనం కాన్ఫిడెన్స్లో మీలో పెంచడానికి, మీరు ఇన్నాళ్ళు చదివారు, దాన్ని ఎలా మీరు పేపర్ మీద ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తే రాయగలుగుతారని చెప్పడానికి కోసం క్లాసెస్ అనేది పెడుతున్నానండి. మీకు అందరికి కూడా ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్స్ ఉన్నాయి కదా, 8341168125 ఆర్ 9640298673 కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.